చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఈరోజు సుమారుగా 45-50 దేశాల నుంచి అనేక మంది రావడం జరిగింది. మనం అనేక మందిని ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాం ఈ 3 రోజుల నుంచి. మరి ఈరోజు చివరి రోజు, మరికొద్ది గంటల్లో ఇది ముగుస్తుందన్నమాట. అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమాలు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా జరిగినాయి. ఈ సందర్భంగా మరి మనం ఏర్పాటు చేసిన ఈ నంబర్ 1 స్టూడియోకి కొంతమంది ప్రముఖులు చేశారు. వాళ్ళు ఇక్కడ వారు కాదు, మన తెలుగువారిగా పుట్టి ఇతర దేశాల్లో వివిధ రంగాల్లో వాళ్ళు జాబులు చేసుకుంటూ తర్వాత కళల మీద మక్కువతో వాళ్ళు సాహిత్య రంగం కానీ కళ రంగం కానీ ఇంకా మరి కొంతమంది అయితే ఆల్రౌండర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మీకు పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమం అన్నమాట. వారితో మనం ముచ్చరిద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకప్ప భాగవత్ల. ఓకే, మీరు ఎక్కడ ఉన్నారు? ఏ కంట్రీ నుంచి వచ్చారు? నేను ఖతార్ దేశం నుంచి వచ్చానండి. ఖతార్ దేశం. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మేము సెటిల్ అయింది వైజాగ్ అండి, ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ వైజాగ్. నేను ఖతార్లో ప్రస్తుతం. ఖతార్ నుంచి వచ్చారు. ఖతార్లో ఏం చేస్తున్నారు మీరు? నేను ఖతార్లో నా వృత్తి అయితే అండి, నేను ఒక జపనీస్ కంపెనీ ఉంది, ఈకోగావా అని, ప్రాసెస్ ఆటోమేషన్ కంపెనీ. అందులో ఫైనాన్స్ అండ్ అడ్మిన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రవృత్తి పరంగా అయితే ఈ భాష సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేయడం ప్రవృత్తి. సో అదే గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాను అక్కడ. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్ 51 అండి. అంటే మీరు 20 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారంటే చిన్న వయసు నుంచి కూడా మీకు ఇదే వ్యాపకం ఉంది. అంటే మనలో ఉన్న ఆ పిపాస నన్ను మనలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతటినీ కూడా అక్కడ ఈ కార్యక్రమాలు కొనసాగించడంలో ప్రేరేపిస్తున్నారు. మీరు తెలుగు భాష మీద ప్రేమ బాగా ఉండి దూరం వచ్చారు మీరు? అంతే కదండి. దీని గురించి, ఈ కార్యక్రమం గురించి మేము వచ్చాం ప్రత్యేకించి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ గుంటూరులో జరుగుతున్నాయి ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలని? మీకు ఎలా తెలిసింది? ఇది శ్రీనివాస్ గారు, గజల్ శ్రీనివాస్ గారు, ఆంధ్ర సరస్వతి పరిషత్, ఇది ఫేస్బుక్ పేజ్, దీన్ని నేను ఫాలో అవుతున్నాను. ఆల్రెడీ నాది లింక్ ఉంది ఆల్రెడీ, ఇద్దరిది. సో అందులో ఆ ప్రకటన అది చూసి అందులో నేను చూసినప్పుడు అప్పుడు గజల్ శ్రీనివాస్ గారు మొత్తం ఇలా దేశాలన్నీ చేస్తున్నారని చెప్పేసి అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్. 2 సార్లు జరిగింది, అప్పుడు వచ్చారు, ఇదే ఫస్ట్ టైం ఈ తెలుగు ప్రపంచ సభలకి రావడం ఇదేదండి. ఇదే ప్రథమం. 3వ దానికే నేను వస్తున్నాను. ఓకే, సో వచ్చిన తర్వాత మీరు 3 days ఇవన్నీ చూసారు కదా, ఏంటి మీ యొక్క ఫీల్ ఏంటి, ఎలా ఉంది ఏంటి? చాలా చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే ప్రత్యేకించి కార్యక్రమం గురించి చెప్పాలంటే, అంటే ఈ ప్రాంగణం కానీ ఈ వేదిక కానీ ఇంత అట్టహాసంగా, ఇంత వైభవంగా తెలుగు కోసం ఇంత ఎత్తున భారీగా కార్యక్రమం చేయడం అన్నది అసలు అది నిర్వాహకులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేయాలండి. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు, సామాన్య విషయం. సో ఆ కార్యక్రమాలు జరిగే తీరు కూడా, ఎందుకంటే ఆ కోలాటం కానీ, మన జానపద కళలు కానీ, ఆ వైవిధ్యభరితమైన కాగితాలు, అవధానాలు కానీ, ఒక ప్రసంగాలు కానీ, ప్రసంగ వేదికలు, ఇవన్నీ అసలు చాలా అద్భుతంగా అనిపించాయి. చాలా చాలా వైవిధ్యభరితంగా ఆ కార్యక్రమాలు నిర్వహించారు. అది ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తు అంటే మిగిలిన ఏర్పాట్లు చేయడం. అంటే వచ్చిన అతిథులకు కానీ, విదేశాల నుంచి వచ్చిన అతిథులకు కానీ వసతి సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్, మిగిలిన విశేషాలు కానీ. భోజనం కూడా ఇక్కడ చేశారు మీరు? చేశాను. దాని గురించి ప్రత్యేకించి చెప్పాలి. చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. అంటే ఊహించలేదు. ప్రత్యేకించి అందులోనూ నేనేంటంటే, అందులో నేను స్వచ్ఛంగా ఏంటంటే వెజిటేరియన్, శాకాహారమే మాత్రమే తీసుకుంటా. సో అదే చాలా అద్భుతం. నేను ఇంతవరకు బయటకు ఎప్పుడు వెళ్ళినా, ఏదైనా సభలకు వెళ్ళినా కూడా అక్కడ కొన్ని చోట్ల నాకు తీసుకునే అవకాశం కలగలే అక్కడ ఉండడం వల్ల. బట్ ఈ సభల్లో ప్రత్యేకించి నేను ఎక్స్ట్రా, అంటే ఏదైనా సరే అందరూ ఎవరైనా సరే చాలా అనుభూతి చెంది బాగా ఆనందించేది భోజనం దగ్గరే. కడుపు నిండినప్పుడు అన్నదాత సుఖివో అని 3 రోజులు ఇక్కడే భోజనం చేస్తారా? నేను 3 రోజులు ఇక్కడే చేశానండి. నచ్చిన బాగా మంచి కూర ఏంటి చెప్పండి? అయ్యో, నాకు ఫస్ట్ రోజు చిక్కుడుకాయ కూర చేసిందేనా బాగుంది, తర్వాత ఫ్రై చేసింది బాగుంది, బూరె పెట్టారు, గారి పెట్టారు, తర్వాత అది పాల ఇది చేశారు 2వ రోజు, అది చాలా బాగా నచ్చింది. మిగిలిన ఇంకా సాంబారు, పప్పు, ఇవన్నీ కూడా, అంటే చింతకాయ పచ్చడి చేశారు, చాలా బాగుంది, గోంగూర పచ్చడి చేశారు, చాలా బాగుంది. అండ్ ఈ రోజు అయితే ప్రత్యేకించి పూతరేకులు ఇది పెట్టారు, అవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెరైటీస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, మంత్రులు వచ్చారు, సభాపతి వచ్చారు,
తర్వాత సీఎం గారు వచ్చారు సాక్షాత్తు. అవునండి. వీళ్ళందరూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం మీకు నచ్చిందా? నచ్చితే ఏ పాయింట్ నచ్చింది? ఒక పాయింట్ చెప్పండి. చంద్రబాబు గారిది ఆయనది ప్రసంగం ఎప్పుడు నచ్చలేనిది ఉండదండి. ఎందుకంటే ఆయన మాట్లాడడం, ఎందుకంటే ఆయన గురించి తెలుసు మనకి. అంటే తెలుగు అంటే ఆయన పార్టీ ఆఫ్ కోర్స్ రాజకీయ పార్టీ అవ్వచ్చు తెలుగుదేశం అనేది, కానీ మన తెలుగువారి ఉనికిని, తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగువారి గొప్పతనాన్ని చాటేందుకు మాత్రమే ప్రయత్నించే వ్యక్తుల్లో అంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ లెగసీని తీసుకువెళ్తున్న వ్యక్తి ఆయన. నేను సో దాంట్లో మంచి పాయింట్, ఒక పాయింట్ చెప్పండి. ఆయన అన్నది ఏంటంటే మనకి ఈ శాసనసభ వీటిల్లో, అసెంబ్లీలో, వీళ్ళందరిలో కూడా తెలుగు ని అన్ని గెజెట్లు అంటే మన జీవోస్ అన్నిట్లు ఇష్యూ చేయడానికి దీనికి వ్యవహారికంగా తెలుగుని చేస్తామని దానికి వాగ్దానం ఇవ్వడం అన్నది అది చాలా బాగా ఇది ఉంది, బాగా నచ్చింది. తర్వాత మీరు ఖతార్ నుంచి వచ్చారు కదా, ఖతార్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖతార్లో సుమారుగా ఒక దగ్గర 50,000 మంది వరకు ఉంటారండి తెలుగు వాళ్ళు. అక్కడ కూడా ఇలాంటి తెలుగు మీటింగ్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు? జరుగుతుంటాయి. అంటే మీటింగ్లు అంటే సపరేట్ గా అంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాల పరంగా అందరూ మనం కలుసుకునేది అందరు. నేను సో మన తెలుగు పండుగలైన సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఇలా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటాం. ఆ సందర్భంగా అందరూ మన వాళ్ళందరూ వచ్చి మన అందరూ కలవడం, ఒక వేదిక మీద కలవడం, అందరూకి మన సంస్కృతి సాంప్రదాయాలని పంచుకోవడం, అందరూ అక్కడ మన వాతావరణాన్ని అంటే మనకి ఇక్కడ మన ఊర్లలో ఎలా ఉండేది పండగ వాతావరణం, ఎలా నిర్వహించుకునే వాళ్ళం, ఎలా చేసేవాళ్ళం, వాటిని అన్నింటినీ అక్కడ సాధ్యమైనంత అవకాశం ఉన్నంత పరిధిలో పంచుకోవడం. ఎందుకంటే అవకాశం అని ఎందుకు అన్నానంటే మేము ఉన్నది ముస్లిం దేశం, గల్ఫ్ కంట్రీస్లో తెలుసు. అవి మన భాషా సంస్కృతి, మన సంస్కృతి సాంప్రదాయాలకు అంత పెద్దపీట వేసే దేశాలు కాదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు పురస్కారం అందుకున్నారా ఇప్పుడు? అవునండి, అందుకున్నాను. సాంస్కృతిక సేవా పురస్కారాన్ని తీసుకున్నానండి, అందజేశారు. మీరు సాంస్కృతిక సేవ అంటే ఎలాంటి సేవ చేస్తున్నారు? అంటే మన సంస్కృతి సంప్రదాయాలను ప్రమోట్ చేసే అంటే కార్యక్రమాలన్నీ కూడా అంటే నేను ఇప్పుడు చెప్పిన అంటే మన ఈ పండుగలు మెయిన్ ముఖ్యంగా పండుగలు, తెలుగు పండుగలు వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలు అండి. ఇక్కడ నుంచి మన ఇక్కడ ఈవెన్ గజల్ శ్రీనివాస్ గారు కూడా 2 సార్లు రావడం జరిగింది ఖతార్ దేశం. ఇదివరలో పండుగలు కండక్ట్ చేసి అందరినీ పిలుస్తుంది, అందరినీ మా తెలుగు వారు అందరినీ, కమ్యూనిటీని అందరినీ ఐక్యం చేసి ఒక దగ్గర అంటే ఇప్పుడు ఈ వీటిని అంటారు కదండి, అంటే ఇప్పుడు అవి లాభాపేక్షతో చేసేవి కాదు కదా. ఈ సాంస్కృతిక సంస్థలు అన్నది ఏంటంటే మన దానికి ఏంటంటే దాని మీద ఉన్న పిపాస్తో చేయాలి. ఎందుకంటే ఆ నిర్వాహకులకు వాళ్ళకు ఉండే అభిమానం, భాషా సంస్కృతుల మీద ఉండే అభిమానం, వారికి సేవ చేయాలనే దృక్పథం ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతారు. దాని మీద అంటే డబ్బుల కోసం చేయడానికి వాటికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ సపరేట్ గా ఉన్నాయి, వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. కానీ మన సాంస్కృతిక సంస్థలు ఏంటంటే మనం కొన్ని బైలాస్ కి, నిబంధనలకి లోబడి చేయాలి కార్యక్రమాలు అక్కడ. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ, ఎందుకంటే మన సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇండియన్ ఎంబసీ అండర్ లో రిజిస్టర్డ్ అసోసియేషన్స్ అన్నమాట. ఒకవేళ మనం వాళ్ళకి తెలియకుండా చేస్తే ఇబ్బంది అక్కడ ఇబ్బంది ఉండదు. అంటే మనకు తెలియకుండా చేసినప్పుడు ఆ చేసే కార్యక్రమము ఆ లోకల్ బైలాస్ ని, లోకల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, ఆ దేశంలో ఉన్న నియమాలని ఉల్లంఘించకుండా ఉన్నంత వరకు, ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అలాంటి ఉల్లంఘించిన పరిస్థితి వచ్చినప్పుడు, ఏమైనా జరిగినప్పుడు మనకి సహాయార్థం వెళ్ళి మళ్ళీ మన ఎంబసీని అభ్యర్థించినప్పుడు మనకి సహాయం దొరకదు. ఎందుకంటే మనం వారి నియమాలని ఉల్లంఘించి కార్యక్రమం చేసినప్పుడు మనకి పర్మిషన్స్ ఇవ్వరు. నేను ఒక్కరిని రావడం జరిగింది. ఈ 3 రోజులకే, రేపు ఇవాళ రాత్రి బయలుదేరుతున్నానండి. అంత కార్యక్రమం అయిన తర్వాత రేపు మళ్ళా నాది ఫ్లైట్, ఎల్లుండికి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడ ఉన్నా గానీ మన జూమ్ లో మన అప్పుడప్పుడు మీతో టచ్ లోకి వస్తాం. అక్కడ ఏమున్నా మనం మీకు చేసే కార్యక్రమాలు ఎప్పుడైనా సరే తెలియపరచవచ్చు. ఎప్పుడైనా మేము అలాగే మీరు ఆ సేవా కార్యక్రమాలు కాకుండా ఇంక ఏ సమస్య ఉన్నా న్యూస్ ఓటీటీలో మీకు వస్తుంది. తప్పకుండా న్యూస్ కూడా ఉంటుంది. చూసారు ఇవాళ ఓటీటీ అంటే రకరకాలుగా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మా దాంట్లో వినోదంతో కూడిన విజ్ఞానం తప్పనిసరిగా అనేక కేటగిరీ చూసారు. చాలా అండి. ఎవరుగా మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఈ 3 days మా నంబర్ 1 న్యూస్ అండ్ నంబర్ 1 ఓటీటీ మా సిబ్బంది మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఇది మాత్రం నేను చాలా సభలు అటెండ్ అయ్యానండి. అంటే ఇవే కాదు, దీనికి ముందు 2005 జనవరిలో జరిగిన తెలుగు ఫెడరేషన్ అంటే 12వ ఆది సభ, ప్రపంచ సభలు, ఎందుకంటే వాళ్ళవి అవి ఇందిరాదత్ గారు ఆధ్వర్యంలో జరిగినవి. అది కాక నేను పీబీడీ ప్రవాస భారతీ దివస్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే సభలకి, వీటన్నిటికీ కూడా సభలకు వెళ్ళాను. సో నాకు ఇందులో బాగా అనిపించింది ఏంటంటే ఎస్పెషల్లీ మీ మీడియా టీమ్
చాలా ఫెంటాస్టిక్ జాబ్ చేశారండి, చాలా అద్భుతంగా చెప్పొచ్చు. ఆ విషయానికి మీకు కితాబ్ ఇవ్వాల్సిందే, నెంబర్ 1 ఓటీటీకి. ఎందుకంటే అందరి ఎక్కడ ఏది ఆ అంశాన్ని మిస్ అయిపోకుండా వచ్చిన వాళ్ళనందరినీ కూడా కవర్ చేస్తూ ఫుల్ హడావిడిగా, అంటే నిర్వాహకులతో పాటుగా మీరు కూడా కలిసిపోయి, అంటే అది ఒక ఏదో మీడియా అన్నది ఒక మీదేదో సపరేట్ పార్ట్, దాన్ని స్టేజ్ మాత్రం కవర్ చేయాలి వీటి వరకు అన్నట్టు కాకుండా అందరినీ కలుపుకుపోతూ ఎక్కడ ఎవరిని కలిసినా వాళ్ళని కలిసి పలకరించి వాళ్ళతో ఇవి తీసుకుంటూ చక్కగా అన్ని అంశాలని కవర్ చేస్తూ ఇంత వైవిధ్యభరితంగా మీరు ఆ టెలికాస్ట్ ఇవ్వడం అన్నది అన్ని వేదికల్ని, ప్రసంగ వేదికల్ని చూపిస్తూ ఉండడం, ఒక యాప్ లాంచ్ చేయడం, దీని గురించి ఇంత చక్కగా చేయడం అన్నది నిజంగా చాలా అభినందనీయం. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మా స్టూడియో కూడా మేము పెట్టాం కాబట్టి టెంపరీగా ఎలా ఉంది చాలా 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 అది, ఎందుకంటే టెంపరీ సెటప్ అయినా కూడా మామూలుగా ఏంటంటే చిన్న బ్యాక్ స్క్రీన్ పెట్టి రన్ చేసేస్తారు, అలాంటిది కాకుండా మీరు కంప్లీట్ ఫుల్ ఇది కూడా అసలు బయట ఫీల్ అలా లేదు, ఇదేదో స్టూడియోలోనే కూర్చున్నామా అన్న ఫీల్ ని తీసుకొచ్చి అసలు చాలా అద్భుతంగా పెట్టించారు. దానికి మీకు చాలా ఏం చేస్తామంటే మా విజయవాడలో మా స్టూడియోని సెటప్ అంతా మా స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుందండి అది, ఎందుకంటే లేకపోతే ఇంత సాధ్యం కాదు. శ్రీనివాస్ గారు చేసే కృషిలో భాగంగా ఆయన నాకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన నా మీద నమ్మకంతో 3 months బ్యాక్ అనౌన్స్ చేశాడు. ఆయన తగ్గట్టుగానే మేము కూడా చేయడం జరిగింది. మీరు ఆయన ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్న వీడియోని కూడా నేను చూసానండి, ఎందుకంటే అది మీరు సారస్వత పరిషత్ దాని మీద గజల్ శ్రీనివాస్ గారు షేర్ చేశారు. మీ ఇద్దరు ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుంటున్న వీడియో కూడా నేను చూశాను. అప్పుడే మీరు ఏమైనా చేశారు, ఇలా ప్రసంగ వేదికలు డిఫరెంట్ యాప్స్ లాగా ఇస్తున్నాం, డిఫరెంట్ స్టేజెస్ అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నాం, ఒకేసారి చూడొచ్చు అని చెప్పారు. అప్పుడే చాలా ఉత్సుకత కలిగింది మీ అందరినీ. బట్ గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రత్యక్షంగా చూసినప్పుడు మిమ్మల్ని మీరు చేసిన ఇదంతా కూడా చూస్తే చాలా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇట్లా మీరు ఖతర్లో కూడా మన నంబర్ 1 ఓటీటీని మీరు అక్కడ మీదుగా భావించి మీరు దీన్ని మాకు ప్రమోట్ చేస్తాను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా చేస్తామండి. మా ఇదే ఉంటుంది. అంటే నేను సంస్కృతితో పాటు మేము చేసే అడిషనల్ గా ఉన్న భాషా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అదొకటి ప్రత్యేకించి పంచుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే తెలుగు భాష కోసం అక్కడ మేము ఉచిత తరగతులు కూడా నిర్వహిస్తుంటామండి పిల్లలందరి కోసం, అంటే ప్రమోట్ చేయడం కోసం. అలాగే తెలుగు భాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. అది కాకుండా ప్రత్యేకించి మాకు అంటే మైలురాయిగా మిగిలిపోయిన కార్యక్రమము సాహితీ సదస్సు, 9వ ప్రపంచ సాహితీ సదస్సు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అండ్ మేము ఆంధ్ర కళా వేదిక నేను అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నిర్వహించాము 2024 నవంబర్లో. మన కార్యక్రమాలు జరిగాయి, సంస్కృతి పరంగా జరిగాయి, సాహితీ పరంగా జరిగిన మొట్టమొదటి అత్యంత వైభవమైన కార్యక్రమం. దానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న మన రాధికా వెంగపూడి మా సోదరి ఎవరైతే ఉన్నారో తను దగ్గరుండి మా కార్యక్రమాన్ని అంతా నిర్వహించడం. ఎందుకంటే వంగూరి ఫౌండేషన్ కి తను కోఆర్డినేటర్ అండ్ కీ పర్సన్, సో తన దగ్గరుండి అన్ని చేయించడం కార్యక్రమాలు. అది చాలా అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం అండి. 150 మంది డెలిగేట్స్ ప్రపంచం నుంచి అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఆఫ్రికా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, ఇండియా నుంచి కానీ. దోహాలో అండి, దోహా ఖతార్ లో కండక్ట్ చేశాం. కంప్లీట్ 3 రోజులు ఇలాగే, అది 3 రోజులు, 2 రోజులు కంప్లీట్ సదస్సు. ఆ 2 రోజులు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు సేమ్ వేదికలు ఇలాగే అనమాట. ఉదయం మొదలు పెడితే 8 గంటలకు మొదలు పెట్టేవారు, రాత్రి 9 అయ్యేది. అక్కడే బ్రేక్ఫాస్ట్, అక్కడే మనం అల్పాహారం, భోజనం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం నేను అది చేసి అందరినీ మళ్ళీ రూమ్స్ కి పంపించడం. సో అవన్నీ చూడడం వల్ల మాకు మరింత ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు మరింత ఆనందం ఉంటుంది. వీటికి అటెండ్ అవ్వే దాంట్లో మాకు మరింత ఆనందం ఏంటంటే ఇలా అటెండ్ అయినప్పుడు మిగిలిన దేశాల నుంచి కూడా వచ్చిన మన తోటి అధ్యక్షులు అందరూ కలుస్తాం కనుక ఒకళ్ళకొకళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నది మేము ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఈ కార్యక్రమాలను ఎలా తీసుకువెళ్ళొచ్చు అన్నది, ఇక్కడికి వచ్చిన కళాకారుని వీళ్ళందరినీ మేము ఎక్కడ ఎలా అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించవచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ సాధ్యపడుతుందా, ఎలాంటి సాధ్యాలను పరిశీలించడానికి, వాళ్ళతో టచ్ లో ఉండడానికి అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలాంటి వేదికలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఒకే వేదిక మీద, ఎందుకంటే ఇంతమందిని ఇప్పుడు 50 దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ మేము ఒక్కొక్కరిగా కలవలేం. ఇలాంటి సందర్భాల్లో సభలు జరిగినప్పుడే కలగలుగుతాం. సో అలాంటి అవకాశం వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమానికి మన నంబర్ 1 ఓటీటీ మీకు సపోర్ట్. తప్పనిసరిగా ధన్యవాదాలు.